వెల్కమ్ టు డిఎస్ ప్రాపర్టీస్. మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ వచ్చి మనకి విజయవాడ ట్యాక్స్ దగ్గర వస్తుందండి. ఇది మొత్తం వచ్చి మనకి 300 గజాలు, తూర్పు ఉత్తరం కార్నరు. ప్రజెంట్ బిల్డింగ్ మొత్తం ఖాళీగా ఉందండి, అందరినీ ఖాళీ చేయించేశారు ఓనర్స్. ఇది ఇంతకుముందు దీనికి రెంట్ ఇచ్చుకుంటే 2,50,000 రెంట్ వచ్చాయి అన్నారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే కనుక మీకు రెంట్స్ ఏమీ రావట్లేదు. ఈ ప్రాపర్టీ కట్టి మనకి 15 ఇయర్స్ అవుతుందండి. ఇది వచ్చి మనకి ట్యాక్స్ దగ్గర వస్తుందండి. తూర్పు ఉత్తరం కార్నరు, రెండు వైపులా 32 ఫీట్ రోడ్లు ఉన్నాయండి. ఇటువైపు 32 ఫీట్ రోడ్ ఈస్ట్ ఫేసింగ్, నార్త్ ఫేసింగ్ 32 ఫీట్ రోడ్ ఉందండి మీకు. దీని కాస్ట్ వచ్చి మనకి 5 CR చెప్తున్నారండి. 300 గజాలండి, 5 CR చెప్తున్నారు. బిల్డింగ్ కట్టి మనకి 15 ఇయర్స్ అవుతుందండి. 15 to 20 ఇయర్స్ మధ్యలో అవుతుందండి. ఇది ప్రజెంట్ రెంట్లు అయితే ఏమీ రావట్లేదు. చుట్టుపక్కల కూడా మీకు అన్ని కమర్షియల్ కాంప్లెక్స్లు అన్నీ ఉన్నాయి. ఇది ఎక్కువగా హాస్పిటల్స్కి, లేదంటే కనుక కంపెనీ సర్వీస్ సెంటర్లకి, లేదంటే కనుక షోరూమ్స్కి, బ్యాంకులకి వాటికి పనిచేస్తుందండి. ఏరియా మంచి పీస్ఫుల్ ఏరియా అండి. రెసిడెన్స్ కింద అయితే పనిచేయదండి, మీకు ఓన్లీ కమర్షియల్ కింద అయితే పనిచేస్తుందండి. ముందుగా చెప్తున్నాం వివరంగా. రెసిడెన్స్ కింద కొంచెం కూడా పనిచేయదండి, మీకు కమర్షియల్ కింద పనిచేస్తుంది. బ్యాంకులకి, ఆఫీసులకి, సర్వీస్ సెంటర్లకి ఎలాంటిదైతే పెట్టుకోవచ్చు మీరు. సో ఇది మంచి ప్రైమ్ ఏరియా అండి, ట్యాక్స్ దగ్గర. మరిన్ని వాళ్ళ కోసం మా నెంబర్కి ఫోన్ చేయండి. దానికన్నా ముందు దయచేసి మా డిఎస్ ప్రాపర్టీని సబ్స్క్రైబ్ చేసుకోండి సార్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే విజయవాడలో పెట్టబోయే మరిన్ని వీడియోస్, ప్రాపర్టీసు, కమర్షియల్ ప్రాపర్టీసు, షాప్స్, ఇండిపెండెంట్ హౌసెస్, విల్లాసు అన్నీ ముందుగా మీకు వస్తాయి నోటిఫికేషన్ రూపంలో. మీరు మాకు చేయవద్దు ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలండి, అదొక్కటి మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ టు విజిటింగ్ డిఎస్ ప్రాపర్టీస్ విజయవాడ.